మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు. నాగార్జున సాగర్ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. నాగార్జున సాగర్ను శనివారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సందర్శించారు. నాగార్జున సాగర్లోని ప్రాజెక్ట్ హౌస్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజన, ఆదివాసీ సాధికారిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ఆదివాసీలకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జే.వి. రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ బాలునాయక్ తదితర నాయకులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ భూమిని, అడవిని తల్లిలాగా, దేవుళ్ళలాగా కొలుస్తూ ఆరాధిస్తూ ప్రతి చెట్టుని, ప్రతి పుట్టని ఆరాధిస్తూ ఆ చెట్టుని కాపాడుతారు, ఆ పుట్టని కాపాడుతారు, ఆ నదిని కాపాడుతారు, అక్కడ ఉన్నటువంటి ఆస్తులను కూడా కాపాడుకుంటూ వాటన్నిటిపైన హక్కుల్ని పొందుతూ జీవనం సాగించేటువంటి ఆ గిరిజనులు, ఆదివాసీలు సంబంధించిన హక్కులు కాలక్రమేణా వచ్చినటువంటి వలస పాలకుల వల్ల కానీ, లేకపోతే ఈ వీళ్ళ పైన ప్రేమ లేనటువంటి పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ పూర్తిగా దూరం చేశాయి. అటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు తీసుకొచ్చిన చట్టాల గురించి మొత్తం మనంతా సవివరంగా తెలుసుకోవటమే కాకుండా వాటిని అమలు చేయడం కోసం కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవి చేసే సందర్భంలో ఆదివాసీల గొప్పతనాన్ని కూడా, ఏదో కేవలం అడవిలో బతు అడవిలో ఉన్నటువంటి సంపదను మాత్రమే పరిమితమై మనం జీవనం సాగించినటువంటి పరిస్థితి కూడా కాదు. ఈ దేశం పరాయి పాలనలో ఉంటే ఈ దేశ స్వాతంత్రం కోసం కూడా మిగతా గొప్ప నాయకులు ఏ రకంగా అయితే పోరాటం చేశారో వాళ్ళతో సమానంగా ఇంకా పరుగు ముందుకేసి వీరోచితంగా కూడా పోరాటం చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం వాళ్ళంతా ముందుండి నడిపించారు.